విద్యలో ఏం జరుగుతుందో మీకు చెప్తున్నా. మీరు విజిట్ చేసుడు ఏమో కానీ ఆ వార్డర్ల దగ్గర లేకపోతే ఆ ఎస్ఓల దగ్గర మీరు కమిషన్లు మాట్లాడుకోవడం మూలంగా సిర్గాపూర్లో ఒక విద్యార్థి ప్రాణం పోతే ఒక విద్యార్థికి వైద్యం అందించక ప్రాణం పోయింది. అది దాని గురించి మీరేం పట్టించుకోలేదు. వాళ్ళ దగ్గర కమిషన్లు ఉన్నాయి కాబట్టి ప్రిన్సిపాల్ని కాపాడుకోవడం జరిగింది. అదే మాదిరిగా మా బీబీపేట్ జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థులు అస్వస్థకు గురైతే కనీసం ఒక టీచర్ని కూడా ఎవరిని కూడా సస్పెండ్ చేయకుండా వాళ్ళని వెనకేసుకొని వచ్చిందంటే దాని మతలబ్ ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా మీరు వెనకేసుకొని వస్తున్నారు. మీరు వచ్చి నుంచి విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఈరోజు ఒక సంఘటన జరిగింది మళ్ళీ కొత్తగా. ఈ మోడల్ స్కూల్లో మోర్గి మోడల్ స్కూల్లో విద్యార్థులకు కలుషిత ఆహారం ఇచ్చి వాళ్ళు విద్యార్థులు అస్వస్థతకు గురై నారాయణఖేడ్లో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ జరుగుతుండగా మేమేదో ఉద్ధరించామని చెప్పడానికి నీకు కనీసం బుద్ధి ఉండాలని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తున్నాను.